ప్రముఖ కవి రచయిత అందశ్రీ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ కు ఆదేశించారు. అందశ్రీ ఉదయం కన్నుమూశారు. 1961 జూలై 18వ తేదీన సిద్దిపేట జిల్లా రేబర్తిలో ఆయన జన్మించారు. అసలు పేరు అందే ఎల్లయ్య. ఆయనకు 3 కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ కీలక పాత్ర పోషించారు. జయ జయ హే తెలంగాణ గీతం రచించారు. ఇటీవల ప్రభుత్వం కోటి పురస్కారం అందించింది. అసువు కవిత్వం చెప్పడంలో అందశ్రీ దిట్టగా పేరు పొందారు. కవి, రచయితగా రాణించిన అందశ్రీ ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. 2006లో గంగా సినిమాకు నంది పురస్కారం అందుకున్నారు. ఇక 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ పొందారు. 2015లో దాశరథి సాహితీ పురస్కారం కూడా అందుకున్నారు ఆయన. 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం అందుకున్నారు. లోక్ నాయక్ పురస్కారం అందశ్రీని వరించింది. అందశ్రీ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు అని అన్నారు. అందశ్రీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ సీఎం సంతాపం ప్రకటించారు. అందశ్రీ మృతిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో అందశ్రీ పాత్రను గుర్తు చేశారు. కవిగా తన పాటలు, సాహిత్యంతో కీలక పాత్ర పోషించారని తెలిపారు. అందశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని కేసీఆర్ అన్నారు. ఉద్యమ కాలంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు కేసీఆర్. అందశ్రీ అకాల మరణం బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అందశ్రీ మరణంపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజంగానే తీరని లోకాలకు వెళ్లారు. ఆయన లేని లోటు ఎవరూ భర్తీ చేయలేనిది. సీఎంలు కూడా, మాజీ సీఎం, ప్రస్తుత సీఎం కూడా నివాళులర్పిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, ప్రభుత్వ లాంఛనాలతోనే అందశ్రీ అంత్యక్రియలు చేయాలంటూ కూడా సీఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఎప్పుడు అంత్యక్రియలు జరగబోతున్నాయి? ఆశా, ప్రముఖ రచయిత అందశ్రీ మరణం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ తో సహా రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తో సహా సీనియర్ నేతలంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందశ్రీ అంత్యక్రియలని రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని చెప్పేసి సీఎస్ కి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆయన నివాసం ఉంటున్నటువంటి లాలాగూడలో ఇప్పటికే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నుంచి ఆయన పార్థివ దేహాన్ని ఆయన ఇంటికి తీసుకెళ్లిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతోటి కూడా ఈ అంత్యక్రియలు కొనసాగుతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్లి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించనున్నారు. పలువురు ప్రముఖులు కూడా వస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున కూడా నివాసం వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యంత పేదరిక నుంచి వచ్చినటువంటి అందశ్రీ ఒకవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ ప్రాంతంలో రేబాతిలో జన్మించినటువంటి అందశ్రీ ఆసు కవిత్వంతో అందరూ కూడా వారు అనేక రకాల ఆయనకు సత్కారాలు కూడా పొందారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన రచించినటువంటి జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఇటీవల అధికారికంగా గుర్తించింది. ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి దానికి బాణీలు కూర్చి ప్రత్యేక గీతంగా కూడా దాన్ని రూపొందించడం జరిగింది. దీంతో ఆయనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పుడు ఆయన రాసినటువంటి కవిత్వాన్ని గుర్తించినటువంటి కాకతీయ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చి కూడా సత్కరించింది. ఆ అందశ్రీ మరణం పట్ల యావత్ సాహితీ లోకం అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయన ఉదయం అస్వస్థతకు గురై ఆయన ఇంట్లోనే పడిపోవడంతో కూడా కుటుంబ సభ్యులు వెనువెంటనే అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. డాక్టర్లు 7:25 ఆయన మరణించినట్టుగా ధృవీకరించారు. అప్పటికే ఆయన ఒకవైపు కుప్పకూలిపోవడంతో కూడా కార్డియాక్ అరెస్ట్ తోటి కూడా ఆయన మరణించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. మొత్తానికి కేసీఆర్ తో సహా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరూ కూడా ఆయనకు
మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం సాహితీ లోకానికి తీరని లోటు, వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన అంతిమ అంత్యక్రియల్ని అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే సిఎస్ కు ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రభుత్వం తలములుకలై ఉంది. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. గౌరవ అందశ్రీ గారు వారిని ఈరోజు మార్నింగ్ 7:20 ప్రాంతంలో గాంధీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. రాగానే మా వాళ్ళు చూసి బ్రాడ్ డెడ్గా డిక్లేర్ చేశారు. అంటే ఇప్పటికే చనిపోయి 5-6 గంటలు అయినట్టు. టైగర్ మార్టిన్స్ బాడీ అంతా స్టిఫ్గా అయిపోయింది. తనకి ఒక 15 yearsగా హైపర్ టెన్షన్ బీపీ ఉంది. దానికి 1 month నుంచి ట్రీట్మెంట్ వాడట్లేదు. 3 daysగా చెస్ట్ డిస్కంఫర్ట్, కొద్దిగా ఆయాసము ఇలాగా చెప్పారంట ఇంట్లో. తను నెగ్లెక్ట్ చేసినట్టున్నారు. కానీ ఒక 1-2 days నుంచి మళ్ళీ బీపీ టాబ్లెట్స్ వాడుతున్నారు. నైట్ మామూలుగానే పడుతున్నారంట. మార్నింగ్ లేచి వాళ్ళ వైఫ్ చూడగానే కింద పడిపోయినారు. రాత్రి ఏం జరిగిందో కింద పడిపోయినారు. మేబీ తనకి ఏమైనా చెస్ట్ డిస్కంఫర్ట్ వచ్చి అటాక్ ఏమైనా వచ్చిండొచ్చు. రాగానే 6:20 ప్రాంతంలో చూశారంట వాళ్ళు. గాంధీ హాస్పిటల్కి 7:20కి తీసుకొచ్చారు. రాగానే ఇవన్నీ డిక్లేర్ చేసుకొచ్చేసి అందశ్రీ గారు చనిపోవడం బాధాకరమైన విషయం. ఈరోజు మా ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ బాధపడుతున్నారు. అందశ్రీ ఒక మామూలు వ్యక్తి నుంచి 2 రాష్ట్రాల స్థాయికి కవిగా ఎదిగి జయ జయ తెలంగాణ రాసి తెలంగాణ గీతానికి కారకుడైనటువంటి మా అందశ్రీ చనిపోవడం మాకు బాధాకరమైన విషయం. అయినే ఫస్ట్ జీతం ఉండి పసుల కాడ జీతం ఉండి చదువు లేదు, ఏం లేదు. ఆయనకు సహజ సిద్ధంగా ఈ కవిత్వం అనేది సిద్ధించింది. ఆయన తాపే మేస్త్రి ద్వారానే మేస్త్రి పని చేసుకుంటేనే ఈ పాటలు అల్లిక చేసి దాని ద్వారా ఆయనే అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు రాష్ట్ర స్థాయి కాదు 2 తెలుగు రాష్ట్రాలకు ఒక ప్రముఖ కవిగా ఎదిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అందే కుటుంబం అనేది చాలా పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలో నుంచి జన్మించిన వ్యక్తి అందశ్రీ గారు ఫస్ట్ జీవిత గమనం స్టార్ట్ అయింది. ఫస్ట్ జీతం ఉన్న వ్యక్తి. జీతం తర్వాత ఆయన ఈ బస్సుల కాడికి పోయి నాగలు దున్ని ఈ పల్లె నీకు వందనాలమ్మ పాట అక్కడి నుంచే స్టార్ట్ అయింది. 25 ఏళ్ళ వయసులోనే ఆయన పాట స్టార్ట్ చేసి కళాకారునిగా ఎదిగిండు. ఆ తర్వాత పూజారి మళ్ళీ ఆయనటనే అక్కడ జీతం ఉన్నాడు. అక్కడి నుంచి మేస్త్రి పనికి హైదరాబాద్ అని పోయిండు. మేస్త్రి పని పోయిన తర్వాత అక్కడి నుంచి చిన్నగా పాటలు రాసుకుంటూ కవితం రాసుకుంటూ ఈ జీవిత గమ్యం మొదలైపోయింది. ఆయన మరణం మాకు చాలా బాధాకరమైన విషయం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.